హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసము సరళమైన ట్రిక్స్ లేకుండా కరెక్ట్ ఆన్సర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చక్కగా చెప్పడానికి ఈ ఛానల్ ఎంతో యూజ్ అవుతుంది. ఇవాళ మన టాపిక్ వచ్చేసి చాలా అంటే ముఖ్యమైన ఎగ్జామ్ ఉండదు నాకు తెలిసి మాత్రం భారతదేశ రాష్ట్రాలు మరియు వాటి రాజధానులు. ఇది ఒకసారి బాగా నేర్చుకుంటే ఏ ఎగ్జామ్లో వచ్చినా టక్కున సమాధానం అయితే చెప్పేసేలాగా ఉంటాయి కదా. ఒకసారి మీరు ఖచ్చితంగా ఈ ట్రిక్స్ని అయితే విని రిపీట్ చేశారనుకోండి, మీరైతే ఎప్పటికీ ఈ ట్రిక్స్ని అయితే మర్చిపోరు. ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తే ఆన్సర్ అయితే పెట్టగలుగుతారు. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోలు చివరి వరకు చూడండి. చూసాక ఈ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితేనే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రాజస్థాన్ రాష్ట్ర రాజధాని ఏది? రాజస్థాన్ రాష్ట్ర రాజధాని ఏది? ఆన్సర్ వచ్చేసి జైపూర్. ఆన్సర్ వచ్చేసి జైపూర్. మరి దీన్ని ఎలా గుర్తుంచుకుందాము అంటే, రాజస్థాన్ ఇక్కడ జైపూర్. ఆన్సర్ వచ్చేసి జైపూర్. రాజాకి అందరు ఏం చేస్తారు? జై, రాజా జై, రాజా జై అని అంటారు. ఇక్కడ చూడండి, రాజా జై, రాజా జై. అలా గుర్తుంచుకుంటే రాజస్థాన్ జైపూర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని ఏమిటి? ఏంటిది వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోల్కత్తా. రాష్ట్ర రాజధాని కోల్కత్తా. మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి, కోక్ అందరికీ తెలుసు కదా. కోక్ అనేది వేస్ట్ అంట. కోక్ తాగితే వేస్ట్, కోక్ తాగితే వేస్ట్, కోక్ తాగితే వేస్ట్. లేకపోతే కలకత్తా పాన్ వేస్ట్, అలా అన్న గుర్తుంచుకోండి. కలకత్తా పాన్ వేస్ట్. తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏమిటి? తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి? తెలంగాణలోనంట ధరలన్నీ హై ధరలంట. హై అంటే ఎక్కువ ధరలు ఉన్నాయంట. తెలంగాణలో ఎక్కువ ధరలు ఉన్నాయి అంట. అంటే హై ధర అంటే ధర, హై అంటే ఇంగ్లీష్లో హై అంటే ఎక్కువ కదా, ధర అంటే రేటు. అలా గుర్తుంచుకోండి. లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ఏంటి? అమరావతి. మరి ఇక్కడ ఎలా గుర్తుంచుకోవాలి అంటే అమ్మ ఆంధ్ర, అమ్మ ఆంధ్ర. ఆంధ్రాలో ఎవరున్నారు అంటే అమ్మ ఉంది. ఆంధ్ర అమ్మ, ఆంధ్ర అమ్మ. అలా గుర్తుంచుకోండి. ఇప్పుడు ముందు చెప్పుకున్న మూడిటి గురించి ఒకసారి. రాజస్థాన్లో రాజా జై, రాజా జై ఏమంటారు ఇక్కడ? రాజా జై అంటే జైపూర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెస్ట్ బెంగాల్ రాజధాని ఏమిటి? కోల్కత్తా. అంటే కలకత్తా పాన్ వేస్ట్ అని చెప్తుండ్రు. వేస్ట్ కలకత్తా పాన్ అలా అన్న గుర్తుంచుకోండి. కోల్ వేస్ట్. లేకపోతే ఇలా అయినా గుర్తుంచుకోండి. కోల్ ఎక్కడ దొరుకుద్ది అంటే బంగ్లాలో దొరుకుద్ది. కోల్ ఎక్కడ దొరుకుద్ది అంటే బంగ్లాలో దొరుకుద్ది. అలా అయినా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి, తెలంగాణ రాష్ట్ర రాజధాని ఎలా? తెలంగాణలో అన్ని ధరలంట హై ధరలంట. హైదర్. తెలంగాణలో హైదర్, తెలంగాణలో హైదర్. అలా గుర్తుంచుకోండి. లేకపోతే తెలంగాణ జిందాబాద్, లేకపోతే అలా తెలంగాణాబాద్ అలా గుర్తుంచుకోండి. నాకు తెలిసి అయితే తెలంగాణ హై ధరలు. తెలంగాణలో అన్ని ఎలా ఉన్నాయి? హై ధరలు. అలా గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఆంధ్రాలో ఎవరున్నారు? అమ్మ ఉంది. అలా గుర్తుంచుకోండి. ఆంధ్రాలో అమ్మ, లేకపోతే అలా అయినా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, త్రిపుర రాష్ట్ర రాజధాని ఏమిటి? త్రిపుర రాష్ట్ర
రాజధాని ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అగర్తల. అయితే దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి? ఇక్కడ చూడండి, జోక్గా ఒక కోడ్ చెప్తాను. తిప్పురా అంటే ఆగరా, తిప్పురా అంటే ఆగరా. అరే తిప్పురా అంటే అరే ఆగరా, త్రిపుర అంటే ఆగరా. ఇలా గుర్తుంచుకోండి. త్రిపుర రాజధాని అగర్తల. నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ రాష్ట్ర రాజధాని ఏమిటి? మణిపూర్ రాష్ట్ర రాజధాని ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంపాల్. ఇంపాల్. మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనీ అనేది ఇంపార్టెంట్. మనీ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మనీ ఈజ్ ఇంపార్టెంట్. మనీ లేకపోతే ఏమవుతారు? పూర్ అవుతారు. మనీ పూర్ కదా, మనీ లేకపోతే ఏమవుతారు? పూర్ అవుతారు. అలా అన్న గుర్తుంచుకోండి. మనీ ఇంపార్టెంట్. ఒకవేళ మనీ ఇంపార్టెంట్గా మనం తీసుకోలేదనుకో మనం ఏమవుతాం? పూర్ అయిపోతాం. అలా గుర్తుంచుకో. కేరళ రాష్ట్ర రాజధాని ఏమిటి అంటే తిరువనంతపురము. ఇక్కడ మనం ఎప్పుడు ఒకటి అంటూ ఉంటాం, ఏమంటే తీరాలు, కేరళలో తీరాలను దాటాయంట, వర్ష సూచన ఉంది అనేసి అని అంటాం కదా. కేరళ తీరాలను దాటాయంట అని బాగా న్యూస్ ఛానల్లో మనకు వస్తుంటుంది. అలా తీరాలు, కేరళ తీరాలు దాటాయి, మనకి వర్షం వస్తుంది. తీరాలు, తిరు అంటే తీరాలు, కేరళ తీరాలు, ఋతుపవనాలు, కేరళ తీరాలు, కేరళ తీరాలు, కేరళ తీరాలు. అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏమిటి? హిమాచల్ రాష్ట్ర రాజధాని ఏమిటి? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని షిమ్లా. షిమ్లా. రాష్ట్ర రాజధాని సిమ్లా. దీనికి కూడా ఫన్నీ ట్రిక్ చెప్తాను, గుర్తుంచుకోండి. హిమ ఎలాగుంది? హిమ స్లిమ్గా ఉంది. హిమ ఎలా ఉంది? స్లిమ్గా ఉంది. హిమ ఎలా ఉంది? హిమ ఎలా ఉంది? స్లిమ్గా ఉంది. హిమ ఎలా ఉంది? స్లిమ్గా ఉంది. అంటే హిమాచల్ స్లిమ్లా. హిమ ఎలా ఉంది? స్లిమ్గా ఉంది. హిమాచల్ స్లిమ్లా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గుజరాత్ రాష్ట్ర రాజధాని ఏమిటి? గుజరాత్ రాష్ట్ర రాజధాని ఏమిటి? గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్. గుజరాత్జీ గాంధీజీ. గుజరాత్జీ గాంధీజీ, లేకపోతే గాగా, అలా అయినా గుర్తుంచుకోండి. మిజోరం రాష్ట్ర రాజధాని ఏమిటి? మిజోరం రాష్ట్ర రాజధాని ఏమిటి? ఇక్కడ మిజోరం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్. ఐజ్వాల్. మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మిజోరంలో రామ్ ఉంది. రామ్ చరణ్. ఐజ్వాల్ అంటే కాజోల్ అని గుర్తుంచుకోండి. కాజోల్. కాజోల్. రామ్ చరణ్ కాజోల్ మగధీర సినిమా ఉంది కదా, అది గుర్తుంచుకోండి. ఐజ్వాల్, కాజోల్. ఐజ్వాల్ అంటే కాజోల్ అని గుర్తుంచుకోండి. మిజోరంలో రామ్ ఉంది కదా, రామ్ని రామ్ చరణ్ అని గుర్తుంచుకోండి. రామ్ని రామ్ చరణ్ అని గుర్తుంచుకోండి. అలా రామ్ చరణ్ కాజోల్ మూవీ మొగధీర అని గుర్తుంచుకోండి. వచ్చేసి నాగాలాండ్ రాష్ట్ర రాజధాని ఏమిటి? నాగాలాండ్ రాష్ట్ర రాజధాని ఏమిటి? నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమా. కోహిమా. ఇక్కడ హిమ ఎక్కడికి పోవాలనుకుంది? నాగాలాండ్కి పోవాలనుకుంది. ఒక ల్యాండ్కి పోవాలనుకుంది. ఆ ల్యాండ్లో ఏముంది? నాగుంపాము ఉంది. ల్యాండ్లో ఏముంది? నాగుంపాము ఉంది. అలా గుర్తుంచుకోండి. ఒక ల్యాండ్కి వెళ్ళాలనుకుంది. ఎవరు? హిమ. అక్కడ ఏముంది? నాగుంపాము. నాగుంపాము ఉంది. కోహిమ. అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒడిశా రాష్ట్ర రాజధాని ఏమిటి? ఒడిశా రాష్ట్ర రాజధాని ఏమిటి? భువనేశ్వర్. ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్. ఇక్కడ ఎలా గుర్తుంచుకుంటారంటే ఈజీ ట్రిక్ చూడండి. బువ ఎక్కడుంది? బడిలో ఉంది. బువ ఎక్కడుంది? బడిలో ఉంది. ఒడిని బడి అని గుర్తుంచుకోండి. లేకపోతే బడి ఒడి కార్యక్రమం ఉంది కదా, అలా గుర్తుంచుకోండి. బువ ఎక్కడుంది? బడి. బువ బడిలో ఉంది. భువనేశ్వర్. లేకపోతే భువనేశ్వర్ ఎక్కడుండు? బడిలో ఉండు. అలా అయినా గుర్తుంచుకోండి. ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని ఏమిటి? ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని ఏమిటి? రాయ్పూర్. ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని ఏమిటి? రాయ్పూర్. ఇక్కడ గుర్తుంచుకోవాలంటే చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఛత్తీస్ అంట, పూర్ అంట. పూర్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిక్కిం. సిక్కిం సిక్కిం రాజధాని ఏమిటి? సిక్కిం రాష్ట్ర రాజధాని ఏమిటి? గాంగ్కొండక్. గాంగ్కొండక్. దీన్ని ఎలా గుర్తుంచుకుంటారు అంటే గాంగ్కొండక్. సిక్కిం రాష్ట్ర రాజధాని గాంగ్కొండక్. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఈజీ ట్రిక్. గంగా సిక్ అయింది. సిక్ ఎవరయ్యారు? గంగా. గాంగ్కొండక్ని గంగా అని గుర్తుంచుకోండి. ఎవరు సిక్ అయ్యారు అంటే గంగా సిక్ అయింది. పంజాబ్ రాష్ట్ర రాజధాని. పంజాబ్ రాష్ట్ర రాజధాని ఏమిటి అంటే చండీగఢ్. పంజాబ్ రాష్ట్ర రాజధాని ఏంటంటే చండీగఢ్. పంజాబ్ రాష్ట్ర రాజధాని ఏంటి? చండీగఢ్. ఈ పంజాబ్ రాష్ట్ర రాజధాని చండీగఢే, హర్యానా రాష్ట్ర రాజధాని చండీగఢ్. ఈ రెండింటిని సింక్ చేసి చెప్తాను, గుర్తుంచుకోండి. హర్యానాలో జాబ్ చేయాలంటే చెడ్డీ వేసుకొని పోవాలంట. హర్యానాలో జాబ్ చేయాలంటే చెడ్డీ వేసుకొని పోవాలి. ఎక్కడ? హర్యానాలో జాబ్. హర్యానా అంటే హర్యానానే, పంజాబ్ అంటే దాంట్లో పంజాబ్లో లాస్ట్ పదమైన జాబ్ని తీసుకొని జాబ్కి వెళ్ళాలంటే చెడ్డీ వేసుకొని పోవాలి. అలా గుర్తుంచుకోండి. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని ఏంటి? జార్ఖండ్ రాష్ట్ర రాజధాని ఏంటంటే రాంచీ. రా 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 అలా గుర్తుంచుకోండి. గోవా రాష్ట్ర రాజధాని ఏమిటి? గోవా రాష్ట్ర రాజధాని ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పన్జీ. పన్జీ. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ గోవా అంటే అందరికీ తెలిసింది జామకాయ. జామకాయ ఎక్కడుంది? పైన ఉంది. జామకాయ ఎక్కడుంది? పైన ఉంది. గోవా పన్జీ. అలా గుర్తుంచుకోండి. గోవా ఎక్కడుంది? పైన ఉంది. పన్జీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కర్ణాటక రాష్ట్ర రాజధాని ఏమిటి? కర్ణాటక రాష్ట్ర రాజధాని ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బెంగళూరు. బెంగళూరు. మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ కర్ణాటకని కాఫీ అని గుర్తుంచుకోండి. కాఫీ మీద బెంగ. కాఫీ మీద బెంగ. కర్ణాటకని కాఫీ అని గుర్తుంచుకోండి. కాఫీ మీద బెంగ. క్వశ్చన్ వచ్చేసి మహారాష్ట్ర రాజధాని ఏమిటి? మహారాష్ట్ర రాజధాని ఏమిటి? ముంబై. మహారాష్ట్ర రాజధాని ముంబై. మరి మాము అలా గుర్తుంచుకోండి. మాము అంటే అంటే మహారాష్ట్ర, అంటే ముంబై. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హర్యానా రాష్ట్ర రాజధాని. ఇందాకే చెప్పాను కదా, హర్యానా పంజాబ్ రాష్ట్ర రాజధాని చండీగఢ్. మరి ఎలా గుర్తుంచుకోవాలి? హర్యానాలో జాబ్కి వెళ్ళాలంటే చెడ్డీ వేసుకొని వెళ్ళాలి. అలా వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏమిటి? మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏమిటి? భోపాల్. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ చూడండి, దేశ్పాల్. అలా గుర్తుంచుకోండి. దేశ్పాల్. ఎలా? దేశ్పాల్ మధ్యప్రదేశ్, దేశ్పాల్ భోపాల్, దేశ్పాల్ భోపాల్. అలా గుర్తుంచేసి తమిళనాడు రాష్ట్ర రాజధాని ఏమిటి? తమిళనాడు రాష్ట్ర రాజధాని ఏమిటి? చెన్నై చంద్రమా సాంగ్ ఉంది. తమిళనాడు రాష్ట్ర రాజధాని ఏమిటి? చెన్నై. అస్సాం రాష్ట్ర రాజధాని ఏమిటి? అస్సాం రాష్ట్ర రాజధాని డిస్పూర్. ఏంటిది? డిస్పూర్. అండి, శామ్కి ఏమి ఇష్టం? పూరి ఇష్టం. ఇక్కడ అస్సాంలో శామ్ ఉంది కదా, శామ్కి ఏమి ఇష్టం? పూరి ఇష్టం. పూరి. డిస్పూర్లో పూర్ ఉంది కదా, పూరి అలా గుర్తుంచుకోండి. డిస్పూర్లో పూరి. దిస్పూరి, ఈ పూరి. దస్పూరి అంటే 10 పూరీలు. దిస్పూరి అంటే ఇది పూరి. అలా గుర్తుంచుకోండి. అస్సాంకి ఏమి ఇష్టం? పూరి. అలా గుర్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏమిటి? ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని
లక్నో. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో. మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి? అక్కడంట ఒక్క ఉత్తరం రేట్ ఎంత? 1,00,000 అంట. ఉత్తరం రేట్ ఎంత? 1,00,000. లక్నో. ఉత్తరం రేటు లక్నో. ఉత్తరప్రదేశ్ లక్నో. ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బీహార్ రాష్ట్ర రాజధాని ఏమిటి? బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా. ఇది ఎట్లా గుర్తుంచుకోవాలంటే హరి ఏం చేశాడు? పాట పాడాడు. హరి పాట బాగుంది. హరి పాట అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏమిటి? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈటానగర్. మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే అరుణ్ ఇటుకలతో ఇల్లు కట్టాడు. అరుణ్ ఏం చేశాడు? ఇటుకలతో ఇల్లు కట్టాడు. అరుణ్ ఇటుకలతో ఇల్లు కట్టాడు. అందరూ ఇటుకలతోటే ఇల్లు కడతాడు, కానీ ఇక్కడ అరుణ్ కూడా స్పెషల్గా ఇటుకలతో ఇల్లు కట్టాడని గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేఘాలయ రాష్ట్ర రాజధాని ఏమిటి? మేఘాలయ రాష్ట్ర రాజధాని ఏమిటి? వచ్చి షీలాంగ్. ఇక్కడ ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు చూడండి, మేఘాలయ. ఇద్దరు ఎవరు? షీలే కదా. మేఘాలయ షీ, షీ అలా గుర్తుంచుకోండి. షీలాంగ్, మేఘాలయ. లేకపోతే షీ లేకపోతే లయ షీ, ఇద్దరు షీ అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని ఏమిటి? ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డెహ్రాడూన్. మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి? ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ కదా. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే ఉడే అని గుర్తుంచుకోండి. ఊడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ట్రిక్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.